సెలవు దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. అయితే ఈ ప్రయాణంలో అందరినీ వేధించే ప్రధాన సమస్య ఇంధన ఖర్చులు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ మైలేజ్ విషయంలో చిన్న పొరపాటు చేసినా బడ్జెట్ తలకిందలవుతుంది. అందుకే ప్రయాణం మొదలు పెట్టే ముందే కొన్ని స్మార్ట్ డ్రైవింగ్ టెక్నిక్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది డ్రైవర్లు కార్ ఇంజిన్ సామర్థ్యంపైనే మైలేజ్ ఆధారపడి ఉంటుందని భావిస్తారు. కానీ వాస్తవానికి మన డ్రైవింగ్ శైలి, కారు మెయింటెనెన్స్ మరియు రోడ్డు పరిస్థితులపైనే 30% వరకు ఇంధన ఆదా ఆధారపడి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని నేషనల్ హైవేలపై ప్రయాణించేటప్పుడు మీరు పాటించవలసిన కొన్ని కీలకమైన చిట్కాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. హైవేలపై డ్రైవింగ్ చేసేటప్పుడు తరచూ వేగాన్ని పెంచడం, తగ్గించడం వల్ల ఇంజిన్ పై ఒత్తిడి పడి ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. సాధారణంగా గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం వల్ల కారు గరిష్ట మైలేజీని ఇస్తుంది. మీ కార్లో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఉంటే ఖాళీగా ఉన్న రోడ్లపై దాన్ని ఉపయోగించడం వల్ల ఇంధన వినియోగం గణనీయంగా తగ్గుతుంది. అకస్మాత్తుగా బ్రేకులు వేయడం లేదా వేగంగా యాక్సిలరేటర్ తొక్కడం వల్ల ఇంధనం వృధా అవుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ లేదా టోల్ గేట్ల వద్ద ముందుగానే వేగాన్ని తగ్గించడం వల్ల ఇంజిన్ బ్రేకింగ్ సాయంతో ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. ప్రశాంతమైన డ్రైవింగ్ వల్ల కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, మీ కారు టైర్లు మరియు బ్రేక్ ప్యాడ్లు ఆయుష్ కూడా పెరుగుతుంది. లాంగ్ డ్రైవ్ వెళ్లే ముందు టైర్లలో గాలి తనిఖీ చేయడం అత్యంత అవసరం. టైర్లలో గాలి తక్కువగా ఉంటే రోడ్లో ఘర్షణ పెరిగి ఇంజిన్ కార్ను లాగడానికి ఎక్కువ శక్తిని ఉపయోగించవలసి ఉంటుంది. దీనివల్ల మైలేజ్ 5 నుంచి 10% వరకు తగ్గే అవకాశం ఉంది. తయారీదారు సూచించిన విధంగా సరైన పిఎస్ఐ మెయింటెనెన్స్ చేయడం వల్ల ప్రయాణం సురక్షితంగా ఉండడమే కాకుండా ఇంధనం కూడా ఆదా అవుతుంది. కార్లో అవసరమైన బరువును మోయడం కూడా మైలేజ్ కి దెబ్బతీస్తుంది. డిక్కీలో అవసరం లేని సామాగ్రిని తొలగించడం వల్ల కారు బరువు తగ్గుతుంది. ముఖ్యంగా రూఫ్ ర్యాక్స్ పై భారీ సామాగ్రిని ఉంచడం వల్ల గాలి నిరోధకత పెరిగి ఇంధన వినియోగం పెరుగుతుంది. వీలైనంత వరకు సామాగ్రిని కారు లోపలే సర్దుకోవడం ఉత్తమమైన పద్ధతి. వేసవి కాలంలో ఏసీ లేకుండా ప్రయాణించడం కష్టమే, కానీ ఏసీ వాడకం వల్ల ఇంజిన్ పై అదనపు భారం పడుతుంది. అయితే హైవేలపై గంటకు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లేటప్పుడు కిటికీలు తెరిచి ఉంచడం వల్ల గాలి కారు లోపలికి వచ్చి వేగాన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల ఏసీ వేసినప్పుడు అయ్యే ఖర్చు కంటే ఎక్కువ ఇంధనం వృధా అవుతుంది. కాబట్టి హైవేలపై ఏసీ ఆన్ చేసి కిటికీలు మూసి ఉంచడమే లాభదాయకం. నగరాల్లో తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు మాత్రం ఏసీ ఆపి కిటికీలు తెరిచి ఉంచడం వల్ల ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. అలాగే కారును ఎండలో పార్క్ చేసినప్పుడు లోపల వేడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణం మొదలు పెట్టే ముందు కాసేపు కిటికీలు తెరిచి వేడి గాలి బయటకు వెళ్ళాక ఏసీ ఆన్ చేయడం వల్ల కంప్రెసర్ పై ఒత్తిడి తగ్గుతుంది. తక్కువ గేర్లో ఎక్కువ వేగంతో వెళ్లడం వల్ల ఇంజిన్ ఆర్పిఎం పెరిగి ఇంధనం వేగంగా కాలిపోతుంది. వీలైనంత త్వరగా టాప్ గేర్ లోకి మారడం వల్ల ఇంజిన్ తక్కువ శ్రమతో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఆధునిక కార్లో గేర్ షిఫ్ట్ ఇండికేటర్లు ఉంటాయి. వాటిని గమనిస్తూ డ్రైవ్ చేయడం వల్ల మైలేజ్ మెరుగుపడుతుంది. క్లచ్ పై కాలు ఉంచి డ్రైవ్ చేసే అలవాటును పూర్తిగా మానుకోవాలి. చివరగా కార్ సర్వీసింగ్ సకాలంలో చేయించడం చాలా ముఖ్యం. మురికిగా ఉన్న ఎయిర్ ఫిల్టర్స్, పాత ఇంజిన్ ఆయిల్ వల్ల మైలేజ్ దారుణంగా పడిపోతుంది. స్పార్క్ ప్లగ్ మరియు ఫ్యూయల్ ఇంజెక్టర్లను క్లీన్ గా ఉంచుకోవడం వల్ల ఇంధనం సమర్థవంతంగా మండుతుంది. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీ లాంగ్ డ్రైవ్ ఆహ్లాదకరంగా సాగడమే కాకుండా ఇంధన ఖర్చుల భారం కూడా తగ్గుతుంది. ఇక లాంగ్ డ్రైవ్ లో మైలేజ్ పెంచుకోవడం అనేది కేవలం కారుపైనే కాదు, మీ డ్రైవింగ్ క్రమశిక్షణపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన స్మార్ట్ ట్రిక్స్ పాటించడం ద్వారా మీరు ఇంధన ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా మీ వాహనం యొక్క పనితీరును కూడా మెరుగుపరచుకోవచ్చు. సురక్షితమైన మరియు పొదుపైన ప్రయాణాన్ని ఆస్వాదించండి.